అమ్మవారు నెమలి రూపంలో తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించి మహాదేవుణ్ణి భక్తిశ్రద్ధలతో ప్రార్థించి ఆయనలో లీనమైనట్లు మీకు తెలుసా? అమ్మవారు స్థాపించిన ఆ శివలింగం ఎక్కడ ఉంది? ఆ దేవాలయం విశిష్టత ఏమిటో ఈ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుసుకుందాం. పరమేశ్వరుడు లింగరూపంలో వెలసిన ఆలయాలు అనేకం ఉన్నాయి. అందులో అతిపెద్ద శివాలయాలలో మయూరనాథ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. ఈ ఆలయంలో చెప్పుకోదగ్గ విశేషమేమిటంటే అమ్మవారు మయూర రూపంలో అంటే నెమలి రూపంలో పరమేశ్వరుని స్వయంగా ప్రతిష్ఠించిన దేవాలయం ఇది. తమిళనాడులోని నాగపట్నం జిల్లాలోని మైలాడుతురే అని పిలువబడే మాయవరంలో మయూరనాథ దేవాలయం ఉంది. ప్రస్తుతమున్న మైలాడుతురేనే గతంలో మాయవరమని పిలిచేవారు. ఇది చాలా పురాతనమైన శివాలయంగా ఖ్యాతి చెందింది. 9 అంతస్తులలో నిర్మించిన రాజగోపురం ఉన్న ఈ ఆలయం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద శివాలయాలలో ఒకటి. ఆలయ స్థల పురాణం ప్రకారం దక్ష ప్రజాపతి చేస్తున్న నిరీశ్వర యాగానికి పరమశివుడు వారిస్తున్నా వినకుండా వచ్చిన సతీదేవి అవమానాలకు గురవుతుంది. ఈ సందర్భంగా యజ్ఞంలో జరుగుతున్న గందరగోళానికి భయపడి అక్కడే ఉన్నటువంటి ఓ చిన్న నెమలిపిల్ల సతీదేవి ఒడిలో దాక్కుంది. అదే సమయానికి శివనింద భరించలేక సతీదేవి యోగాగ్నిలో తనను తాను దహించుకునేసరికి ఒడిలో ఉన్న నెమలిపిల్లకూడా ఆ యోగాగ్నిలో ఆహుతైపోతుంది. సతీదేవి అలా నెమలితో సహా అగ్నికి ఆహుతి కావడంతో జరిగిన పాపాన్ని ప్రక్షాళన చేసుకోడానికి మరుసటి జన్మలో నెమలి రూపంలో జన్మిస్తుంది. అలా నెమలి రూపంలో జన్మించిన అమ్మవారు మయూరనాథపురంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి భక్తిశ్రద్ధలతో ప్రార్థించి ఆయనలో లీనమైనట్లు ఆలయస్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అమ్మవారు మయూర రూపంలో స్వయంగా సృష్టించిన దేవాలయం కాబట్టి ఈ ఆలయానికి మయూరనాథ దేవాలయమని పేరు స్థిరపడింది. ఈ మయూరనాథుడే శివుడు. అమ్మవారిని ఇక్కడ అభయాంబిక, అభయప్రదాంబిక అనే పేర్లతో భక్తులు పిలుస్తుంటారు. మయూరనాథ ఆలయ ప్రాంగణంలో ఓ మర్రిచెట్టు ఉంది. ఈ మర్రిచెట్టు కిందే అమ్మవారు మయూర రూపంలో తపస్సు చేసినట్లు ఆలయ స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. మయూరనాథ ఆలయానికి సమీపంలో కావేరీ నది ప్రవహిస్తోంది. ఈ నదీ పాయను వృషభ తీర్థమని పిలుస్తారు. ఇక్కడి కావేరీ నదిలో ప్రతి పౌర్ణమి రోజున పవిత్ర గంగా యమునా నదులు తమ అంశలతో ఇక్కడికి వచ్చి తమ పవిత్ర జలాల్ని ఈ కావేరి నదిలో జారవడుస్తాయట. అందువలనే ఈ ప్రాంతాన్ని దక్షిణ త్రివేణి సంగమమని భక్తులు భావిస్తారు. దక్షిణ భారతంలో తమిళనాడు అతి ప్రాచీన ఆలయాలకు నెలవుగా పేరుగాంచింది. ఎంతో ఘనచరిత్ర కలిగిన అనేక ఆలయాలు ఇక్కడ మనకు దర్శనమిస్తాయి. విశాలమైన ఈ ఆలయ గోపురాలు, ఆలయ నిర్మాణ కౌశలాన్ని దర్శించడానికి దేశ విదేశాల నుంచి కూడా యాత్రికులు తరలివస్తుంటారు. ఈ కథనంలో దక్షిణ భారతదేశ అతిపెద్ద శివాలయాలలో ఒకటిగా భాసులుతున్న మయూరనాథ దేవాలయం గురించి చెప్పుకుంటున్నాం. మాయవరం పట్టణం చిదంబరం నుంచి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. పురాతన శివాలయ శాసనాల ప్రకారం క్రీస్తుశకం 9వ శతాబ్దంలో చోళుల కాలంలో నిర్మించినట్లుగా చెబుతారు. చోళరాజుల వాస్తు నైపుణ్యం, అద్భుతమైన చెక్కడాలు, అపురూపమైన శిల్పాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. తమిళనాడులోని అత్యంత మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఇక్కడ విశేషమైన ఉత్సవాలు జరుగుతాయి. అలాగే కార్తీకమాసం నెలరోజులు మయూరనాథ ఆలయం భక్తులతో సందడిగా ఉంటుంది.